ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 1వ శుక్రవారము. లోపల ప్రవేశించి దేవునితో విశ్రమించుటకు మనము చేతనైనంత కృషి చేయుదము. మొదటి పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు మరియు 11వ వచనము. సహోదరులారా, లోపల ప్రవేశించి ఆయనతో విశ్రమింపవచ్చునని దేవుడు మనకు వాగ్దానమునర్చియున్నను. ఆ విశ్రాంతి యందు ప్రవేశింపక మీలో ఎవరైనను తప్పిపోవుదరేమో అని మనము జాగరూకులమై ఉందము. వారు ఎట్లు వినిరో అట్లే మనమును పదునైనది జీవాత్మల సంయోగ స్థానము వరకును కీళ్ళు మజ్జ కలియు వరకును అది ఛేదించుకుని పోగలదు. మానవుల హృదయముల యందలి ఆశలను ఆలోచనలను అది విచక్షింపగలదు. సువార్తను వింటిమి, వారు సందేశమును వినినను అది వారికి ఎట్టి మేలును చేయలేదు. వారు అది వినినప్పుడు దానిని విశ్వాసముతో స్వీకరింపకుండుటయే దానికి కారణము. కావున విశ్వసించు మనము లోపల ప్రవేశించి దేవునితో విశ్రమింతుము. అది కేవలము ఆయన చెప్పినట్లే. నేను కోపించి ఇటొక శపథమనర్చితిని. వారు ఎన్నడును నా విశ్రమ స్థానమున ప్రవేశించి విశ్రమింపకుందురుగాక. జగత్తును సృష్టించినప్పుడు ఆయన పనులన్నీ పూర్తి అయ్యున్నను. ఆ విశ్రాంతిని గూర్చి ఆయన అటుల చెప్పెను. మరియు 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పియున్నట్లు, దేవుడు 7వ దినమున తన అన్ని పనుల నుండి విశ్రమించెను. ఇదే విషయము ఇట్లు తిరిగి ప్రస్తావింపబడినది. వారు ఎన్నడును నా విశ్రమ స్థానమును ప్రవేశించి విశ్రమింపకుందురుగాక. కావున దేవునితో విశ్రమించుటకు మనము చేతనైనంతగా కృషి చేయుదము. వారి వలె మనలో ఏ ఒక్కడును అవిధేయుడైపోకుండా విశ్రాంతిలో ప్రవేశింప ప్రయత్నించుదము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. దేవుని నమ్మి అతని కార్యములను జ్ఞప్తి అందుంచుకొనుము. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 40వ వచనము నుండి 45వ వచనము వరకు. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువునకు మోకరించి, నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరపగలవు అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి చేయి చాచి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను. అతడు శుద్ధుడాయెను. యేసు అప్పుడు, నీవు ఈ విషయమును ఎవరితో చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము అని వానిని పంపివేసెను. కాని వాడు వెళ్ళి ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగెను. అందువలన యేసు ఏ పట్టణమునను బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళెను. కాని నలుదిశల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చిచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.